హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు అండి. సో, ఈ పప్పు వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. సో, ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండండి. సో, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉంటేనే బావుంటది. ఇదొచ్చేసి మనం రైస్‌లో గానీ, చపాతీలో గానీ దేనిలోకైనా తినొచ్చండి. అంత బావుంటది. సో, పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. ఇంకా చపాతీలోకైతే. సో, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీరు ఒకసారి ట్రై చేయండి. సో, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. దానికోసమైతే మనం ముందుగానే పప్పయితే నానబెట్టుకోవాలండి. సో, ఇది ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని, ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. అప్పుడే మనకు పప్పనేది తొందరగా మంచిగా ఉడుకుతదండి. సో, ఇలా నానబెట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు 1 ఆనియన్ వేసుకోవాలి. అలానే ఒక 2 టమాటోస్. ఇక్కడొచ్చేసి నేను అంటే 1 కప్పు పప్పు తీసుకున్నాను. దానికి అంటే 1 కప్ వరకు వాటర్ పోసుకున్నానండి. 1 లేదా 1 ½ కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో కొంచెం పసుపు, అలానే కొంచెం ఆయిలు, కారం వేసుకున్నాను. తర్వాత ఇదొచ్చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అండి. సో, ఈ 3 మిక్సీ చేసుకొని ఇందులో 1 స్పూన్ వేసుకోవాలి. అలానే తర్వాత ఇంకో 1 స్పూన్ వరకు మనం అంటే పోపులో వేసుకుంటే బావుంటది. సో, ఇలా కంపల్సరీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత మూత పెట్టేసి మాత్రం ఒక 3-4 విజిల్స్ ఉంచుకుంటే పప్పయితే మెత్తగా ఉడుకుతుందండి. సో, కొందరు కుక్కర్‌ని బట్టి గూడా ఉంటది. కొందరు 1, 2 విజిల్స్‌కే గూడా అంటే కొన్ని కుక్కర్‌లయితే 1, 2 విజిల్స్‌కి గూడా మెత్తగా ఉడికిపోతాయి. సో, కాబట్టి మీ కుక్కర్‌ని బట్టయితే మీరు ఎన్ని విజిల్స్ కావాలో అన్ని చూసైతే పెట్టుకోండి. సో, తర్వాత చూడండి ఇలా ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి చూస్తే పప్పు గూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు రసం పోసుకోవాలండి. సో, అంటే చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొనైతే ఇలా చింతపండు రసం పోసుకుంటే మనకు టేస్ట్ అనేది బావుంటది. సో, ఇలా పోసుకొని మీకు అంటే తర్వాత ఇందులోకైతే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొనైతే ఇప్పుడు మీకు ఇందులో ఎంత వాటర్ కావాలో అంత చూసైతే పోసుకోండి. అంటే పెసరపప్పు కాబట్టి కొంచెం పలుచగుంటేనే బావుంటది. సో, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసమైతే తర్వాత పోపు కోసమైతే మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని అందులోకైతే ఒక 1 ½ టేబుల్ వరకు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, అలానే నేనిక్కడ ఎండుమిర్చి వేశాను. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలానే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద ఉంది గదండీ! సో, అది వేసుకోవాలి. సో, ఇలా పోపులో గూడా కొంచెం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, తర్వాత ఈ విధంగా ఇది అంటే పోపయిపోయిన తర్వాత ఇదొచ్చేసి పప్పులో వేసుకోవాలి అంతే అండి. సో, ఇలా వేసుకొని ఒక 2, 3 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. అంటే రొటీన్‌గా చేసే పప్పే కాకపోతే కొంచెం ఇలా డిఫరెంట్‌గా అంటే మనం అంటే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలానే జీలకర్ర వేయించి అలా వేయడం వల్ల అంటే అవి మిక్సీ చేసుకొని వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బావుంటది. సో, కాబట్టి ఈసారికైతే కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా అందరికి షేర్ చేయండండి. సో, ఇంకెవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.